చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు పైన మరోసారి టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే లండన్లో సీఎం రేవంత్తో హరీష్ రావు రహస్యంగా సమావేశమయ్యారంటూ ఓ కార్యకర్త చేసిన ట్వీట్ని రీట్వీట్ చేశారు కవిత. ఇది నిజమేనా అంటూ షాక్ అవుతున్నట్టుగా కవిత రీట్వీట్ చేశారు. ఓ రాజకీయ నాయకుడి ఫ్యామిలీలో పెళ్లి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు లండన్ వెళ్లారంటూ కార్యకర్త ట్వీట్ చేశారు. ఇక్కడ హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు నటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాత్రం హరీష్ రావు లోపాయికార ఒప్పందం చేసుకున్నారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం ట్వీట్ చూడొచ్చు. ఎస్ఎస్ సాగర్ టీఆర్ఎస్ అంట. సో ఒక ఏ ఇమేజ్ని అటు హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి ఏ ఇమేజ్ని పోస్ట్ చేస్తూ ఎక్స్క్లూజివ్ బాహర్ బాయ్ బాయ్ అందర్ నహీ నహీ ఇన్ లండన్ సీఎం రేవంత్ రెడ్డి బ్రాకెట్లో గుంపు మేస్త్రి అండ్ హరీష్ రావు గుంటనక్క. ఇది ఆ పోస్ట్. సాగర్ ఎస్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పి పోస్ట్ చేసిన ఆ ట్వీట్కి కల్వకుంట్ల కవిత పైన చూడండి, కవిత కల్వకుంట్ల అని. సో తన పర్సనల్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తను పోస్ట్ చేస్తూ దాన్ని రీట్వీట్ చేసి ఈజ్ ఇట్ అని చెప్పి తను ఒక పోస్ట్ చేశారు. సో ఈజ్ ఇట్ అని చెప్పి ఒక క్వశ్చన్తో తను రీట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు లండన్లో ఉన్నారు. ఓ రాజకీయ నాయకుడి యొక్క ఫ్యామిలీలో పెళ్లి వేడుకకు సంబంధించి అక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆ పోస్ట్లో చాలా డీటెయిల్డ్గా కనబడుతోంది. అయితే ఓ కార్యకర్త చేసిన ఆ ట్వీట్ని రీట్వీట్ చేయడం, ఇప్పుడు కవిత మరోసారి హరీష్ రావును టార్గెట్ చేసినట్టుగా ఈ చాలా క్లియర్గా ఈ పోస్ట్ అవడం. నాట్ ఓన్లీ హరీష్ రావు, రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడితో టచ్లో ఉన్నారు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ కనిపిస్తున్న అక్కడ మాత్రం బాయ్ బాయ్ అని చెప్పి హరీష్ రావు వెళ్ళారు అనేది కవిత దాన్ని ట్వీట్ చేస్తూ ఈజ్ ఇట్ నిజంగానేనా అన్నట్టుగా తను క్వశ్చన్ చేశారు. మా ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. మరు, సో నిజానికి హరీష్ రావు ఇప్పుడు ఇక్కడ లేరా, లండన్లో ఉన్నారా? ఇక్కడ ఈ ట్వీట్ సారాంశం ఎలా తీసుకోవాలి? మధు రైట్. ఎస్ఎస్ సాగర్ టీఆర్ఎస్ పేరుతో ఒక కార్యకర్త చేసిన ట్వీట్ని అక్కడ ఏఐ ఇమేజ్ ఉపయోగించి ఆ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా సూట్ వేసుకొని మంచిగా ఏదో ఒక హోటల్ రూమ్లో కూర్చున్నట్టుగా ఒక ట్వీట్ ఒక పోస్ట్ చేశారు. దాన్ని రీట్వీట్ చేస్తూ ఈజిత్ అని కవిత క్వశ్చన్ చేస్తున్నారు. ఎస్ మధు అందుబాటులోకి వచ్చారు. మధు, సో ప్రజెంట్ హరీష్ రావు లోకల్ అవైలబుల్ లేరా, తెలంగాణలో లేరా, ఆయన లండన్లో ఉన్నారా? సో ఈ పోస్ట్ యొక్క సారాంశం ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ నాయకులు ఆయన కూతురు పెళ్లి ఉంది లండన్ లో, దానికి హాజరవడానికి వెళ్లారు. సేమ్ అదే పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు. కాకపోతే హరీష్ రావు ఒంటరిగా వెళ్ళలేదు పెళ్లికి. ఆయనతో పాటు 3 నుంచి 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే కవిత మొదటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పొలిటికల్ గా ఆమె ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చారో ఆమె హార్ష్ గా చాలా స్ట్రైట్ టార్గెట్ గా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ పోతా ఉన్నారు. మళ్ళీ ఆమె ఇందులో భాగంగా టార్గెట్ చేశారు. గతంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక విమానంలో కలిసింది నిజం కాదా, విమానంలో మాట్లాడుకుంది నిజం కాదా, ఫ్లైట్ లో చర్చించుకున్నారు అనేటువంటి గతంలో కామెంట్ చేశారు ఆమె. సో ఇప్పుడు ఎస్ఎస్ సాగర్ టీఆర్ఎస్ పేరిట చేసినటువంటిది. ఎస్ఎస్ సాగర్ అనేటువంటిది ఆల్రెడీ బీఆర్ఎస్ కి వర్క్ చేస్తా ఉన్నారు గతంలో. సేమ్ అదే పేరుతో అదే పేరు వచ్చేలాగా సేమ్ అట్లాంటి అకౌంటే మళ్ళీ సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఎస్ఎస్ సాగర్ టీఆర్ఎస్ పేరిట అంటే కవితా పార్టీ పేరు మీద స్టార్ట్ చేయడం. దాంట్లో స్పెక్యులేట్ ఏ ఇమేజ్ హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా పక్కనే మాట్లాడుకుంటున్నట్టుగా ఆ ఫోటో పెట్టడం, దాంట్లో స్పెక్యులేట్ వీటన్నిటికి కూడా లండన్ వేదిక అయింది అనేటువంటి రీతిలో చేయడంతో చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి. సో ఈ కవిత గతంలో గానే మళ్ళీ టార్గెట్ చేశారా అనేటువంటిది చర్చ జరుగుతుంది. బయటనేమో బాయ్ బాయ్ అలాగుంటారు, లోపల మాత్రం కలిసిమెలిసి ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందరు నై అంటారు. లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి హరీష్ రావు గుంటనక్క అంటూ ఆమె చేసినటువంటి ట్వీట్ ని రీట్వీట్ చేశారు. ఆమె ఈ ట్వీట్ అంటూ ఆమె అంటే ఇది నిజమేనా అనే టైప్ లో ఆమె చేశారు. అదే ఆ హ్యాండిల్ నడుస్తుంది కూడా కవిత పార్టీ కోసమే నడుస్తా ఉంది. ఎస్ఎస్ సాగర్ టీఆర్ఎస్ అనేటువంటిది అంటే కవితకు అనుకూలమైనటువంటి పోస్టులే ఎస్ఎస్ సాగర్ పేరిట ఆ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా అనుకూలంగా పోస్ట్ వస్తూ ఉంటాయి కవితకు సంబంధించినటువంటి విషయంలో. సో వాళ్ళే హరీష్ రావు టార్గెట్ గా మాట్లాడారు ఇక్కడ. మరి రేవంత్ రెడ్డితో లోపాయకార ఒప్పందం ఉంది, మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మొదటి నుంచి టార్గెట్ చేస్తా ఉన్నాను ఆమె గతంలో చెప్పారు. ఆమె కోట్ చేసి చెప్పడంతో చర్చ జరుగుతా ఉంది. హరీష్ రావు టీం మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు దీన్ని. కవిత ఈ ట్వీట్ ని కానీ కవిత చేసిన కామెంట్స్ ని హరీష్ రావు టీం ఆమెను
పట్టించుకోవట్లేదు, అసలు ఆమెను కనీసం కన్సిడర్ చేయట్లేదు అనేటువంటి వాళ్ళ టీం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం కవిత కామెంట్ పైన వాళ్ళ రియాక్షన్ అడిగినప్పుడు మేము కవితను కన్సిడర్ చేయట్లేదు, కవితను పట్టించుకోవట్లేదు, ఆమె కామెంట్లు బేస్లెస్, ఆమె మాటలను పట్టించుకోవాలని అనుకోవట్లేదు అనేటువంటి చాలా సందర్భాల్లో వాళ్ళు ఖండించే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు కూడా హరీష్ రావు ఒంటరిగా వెళ్ళలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి 3 నుంచి 4 బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన లండన్ వెళ్ళారు. ఇక రాష్ట్ర మీటింగ్ ఎక్కడ ఉంటుంది, ఎంత తప్పుడు ఆరోపణలు కావాలని హరీష్ రావుని టార్గెట్ చేస్తా ఉన్నారు. అసలు హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గానే క్షుద్ర పూజలను రేవంత్ రెడ్డి హరీష్ రావుని పూర్తిగా టార్గెట్ చేశారు, అసాసినేట్ చేశారు, బీజేపీలోకి వెళ్తారనేటువంటి ఆయన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తర్వాత ఇట్లా రకరకాల టార్గెట్ చేస్తారు. పర్సనల్ గా ఆయన హైట్ పైన కానీ ఇట్లాంటి వాటిపైన కూడా కామెంట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య అసలు మొదటి నుంచి కూడా పొసిగే పరిస్థితి లేదు, కావాలని ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తా ఉంది కవిత అనేటువంటి వాళ్ళ టీం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం హరీష్ రావు లండన్ లో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఆయన అందుబాటులో ఉన్నారు. నిన్న నైట్ రేవంత్ రెడ్డి లండన్ వెళ్తే ఈ రోజు ఉదయం హరీష్ రావు లండన్ బయలుదేరి వెళ్ళారు. డిఫరెంట్ ఫ్లైట్స్, డిఫరెంట్ టైమింగ్స్. ఆయన వెళ్ళింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళారు. రైట్, అంటే ఇప్పుడు హరీష్ రావు లండన్ వెళ్ళిన మాట నిజం, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కలిసారు, ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రహస్యంగా సమావేశం అవుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కవిత చేయడం, అంటే మీన్ ఒక కార్యకర్త పెట్టిన దానికి ఇజ్ ఇట్ ట్రూ అన్నట్టుగానే ఒక షాక్ గురైనట్టుగా క్వశ్చన్ చేస్తున్నట్టే కవిత పోస్ట్ చేయడం, అంటే ఎలా చూడాలి దీన్ని? పొలిటికల్ సినారియోలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు? బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు టీం చెప్తా ఉంది ఏంటంటే, కవిత ఆదేశాల మేరకే ఆ ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ ను ఆమెనే మళ్ళీ నిజంగానే ఇది నిజమా అనేటువంటి రీతిలో ఆమెనే రీట్వీట్ చేస్తారు చర్చ జరిగేలాగా. ఇదంతా ఒక ప్రాపగండా. కవిత వ్యాఖ్యలను కానీ, కవిత ట్వీట్లను కానీ, ఆమె చేస్తున్న కామెంట్లను అసలు పట్టించుకోవట్లేదు, మేము కన్సిడర్ చేయట్లేదు, పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది వాళ్ళు నజరందాజ్ చేస్తా ఉన్నారు. అంటే చూసి చూడనట్టుగా, పట్టించుకోనట్టుగా, ఆమెకు అసలు ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు మేము అనేటువంటి వాళ్ళ టీం చెప్తా ఉన్నారు. హరీష్ రావు కూడా చాలా సందర్భాల్లో పెద్దగా పట్టించుకోలేదు ఆమె చేస్తున్న కామెంట్స్ పైన. మళ్ళీ ఇప్పుడు కవిత దాన్ని రీట్వీట్ చేసి ఇది అనేటువంటిది చర్చ జరిగేలాగా ఒక అవకాశం. రేవంత్ రెడ్డి హరీష్ రావు బయటికి ఎంత తిట్టుకున్నా లోపల మాత్రం లోపాయకార ఒప్పందం ఉందనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా ఆమె ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసి దాన్ని ఒక పొలిటికల్. గత వారం రోజుల క్రితం కూడా ఇటువంటి మాదిరిగానే క్షుద్ర పూజలు అంటూ తెలంగాణ రాజకీయాలు, పొలిటికల్ సినారియో మొత్తం కూడా హరీష్ రావు చుట్టే తిరిగింది. గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు రేవంత్ రెడ్డితో ఉన్నారు, ఒక ఫ్లైట్లో మాట్లాడుకొచ్చారని చెప్పి కూడా కవితని మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు మరోసారి అంటే హరీష్ రావు చుట్టే ఈ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. సో బయట ఎవరేమనుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అటువంటి చర్చ జరుగుతోంది. హరీష్ రావు లండన్కి వెళ్ళడం, ఆల్రెడీ రేవంత్ రెడ్డి లండన్కి ముందుగానే బయలుదేరిపోవడం, అక్కడేదో ఈవెంట్లో ఇద్దరు కలుసుకున్న రకంగా బయటికి ఈ రకంగా పోర్ట్రే అవుతుంటే, సో బీఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కామన్ కార్యకర్తల రియాక్షన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దగా దీన్ని నిజమని నమ్మేటువంటి సిచ్యువేషన్ లో అయితే లేరు. కానీ కవిత మాత్రం మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నారు. గుంటనక్క హరీష్ రావే పార్టీకి సంబంధించిన విషయంలో ఇటు బీజేపీతో కానీ, ఇటు రేవంత్ రెడ్డితో కానీ లోపాయకారి ఒప్పందం ఉంది అనేటువంటిది కవితనేమో మొదటి నుంచి ఒకే స్టాండ్ పైన ఉన్నారు ఆమె. అసలు పార్టీ ఈ రోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండడానికి, మొన్న 3వసారి పార్టీ ఓడిపోవడానికి, అంటే 2 సార్లు గెలిచి 3వసారి అధికారంలోకి రాకపోవడానికి రీజన్ హరీష్ రావే అనేటువంటిది ఆమె కామెంట్ చేస్తున్నారు. దానికి కాళేశ్వరం అవినీతే, కానీ దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ ని నా పైకి తోసి నా మీద వేసి ఎజెండా వేసి నన్ను బ్లేమ్ చేశారు. యాక్చువల్ గా ఓడిపోయింది హరీష్ రావు వల్లనే పార్టీ ఓడిపోయింది అనేటువంటిది కవిత సపరేట్ గా ఫండ్ చేశారు. హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలకు, తర్వాత కేసీఆర్ కు తెలియకుండా కుట్ర చేశారు ఇట్లాంటిది అనేటువంటిది ఆమె కామెంట్ అయితే చేస్తా ఉన్నారు మొదటి నుంచి. బీఆర్ఎస్ క్యాడర్ ఏమో దీన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కవిత కామెంట్స్ కానీ, స్టేట్మెంట్లను కానీ, ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలను కానీ, ఇట్లాంటి రీట్వీట్లను కానీ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. పెద్దగా కవితను పరిగణలోకి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, ఆమె పేరు తీసుకోవడానికి కూడా. హరీష్ రావు కూడా వాటిని ఖండించట్లేదు, వాటి మీద రియాక్ట్ కూడా అవ్వట్లేదు. కానీ ఈ రోజు ఎంఐఎం పార్టీ, లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి లండన్ లో చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎంఐఎం పార్టీ మొత్తం అక్కడే ఉంది. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులంతా అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కుటుంబంతో విత్ ఫ్యామిలీ అటెండ్ అవుతా ఉన్నారు ఆ ఫంక్షన్ కి. తర్వాత హరీష్ రావుతో పాటు ఒక 3-4 ఎమ్మెల్యేలు వీళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఇంకా మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు, ఎంఐఎం పార్టీ మొత్తం టీం అంతా, కార్పొరేట్లతో సహా, ఎమ్మెల్యేలతో సహా అంతా అక్కడే ఉన్నారు ప్రస్తుతం అయితే.
సో ఇట్లా వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి నాయకులు మహారాష్ట్ర నుంచి కానీ యూపీ కానీ వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళారు. సో హరీష్ రావు కూడా అందులో భాగంగానే వెళ్ళారు ఇన్విటేషన్ ప్రకారం అనేటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు ఒంటరిగా వెళ్ళలేదు, 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఒంటరిగా రేవంత్ రెడ్డితో కలిసేటువంటి సిచ్యువేషన్ ఉండదు, ఆయన సపరేట్ గా పోయి కలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన ఫ్యామిలీతో పోయిండు, ఈయన ఎమ్మెల్యేతో పోయిండు. ఆ ఛాన్స్ లేదనేటువంటి వాళ్ళు ఖండించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా లండన్లో కలుసుకున్నారు, రహస్యంగా సమావేశమయ్యారు. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇక్కడ తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ లోపాయికార ఒప్పందంలో ఉన్నారంటూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన ఒక కార్యకర్త చేసిన పోస్ట్ని రీట్వీట్ చేశారు కవిత. సో మీ అభిప్రాయం ఏంటి? హరీష్ రావు నిజంగానే లోపాయికార ఒప్పందంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరిస్తూ రహస్యంగా సమావేశాన్ని లండన్లో ఏర్పాటు చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కవిత వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.